ఈ రోజు నెల్లూరులో డిన్నర్ చేద్దామని చెప్పి ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ కి వెళ్ళిపోయాను. దాని పేరు వచ్చేసి మ్యాంగో ట్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నమాట. దీని అడ్రస్ వచ్చేసరికి ఎక్కడ అంటే నెల్లూరు చింతారెడ్డిపాలెం. ఇంకా ఎగ్జాక్ట్ గా అడ్రస్ కావాలి అనుకుంటే మనకైతే నెల్లూరు హైవే మీద మనం చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లోకి వెళ్తాం కదా, దాని పక్కనే అయితే ఈ రెస్టారెంట్ ఉంటది. హైవేకి పక్కనే అసలీ నెల్లూరు ఫ్యామిలీ డాబా ఉంటది కదా, దాని పక్కనే అయితే ఈ మ్యాంగో ట్రీ రెస్టారెంట్ అయితే ఉంటది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళంగానే మనకైతే ఈ మెనూ అయితే ముందు డిస్ప్లేలో చూపించారు. సరే అని చెప్పి ఇంక లోపలికి వెళ్ళిపోతే యాంబియన్స్ అయితే చూడడానికి మాత్రం చాలా సింపుల్ గా క్లాసిక్ గా అనిపించింది నాకైతే. అక్కడున్న చైర్స్ కానీ అదేవిధంగా టేబుల్స్ కానీ అయితే జస్ట్ క్లాసీగా సింపుల్ గా నీట్ గా బాగున్నాయి. ఇంకా తిండి విషయానికి వస్తే నేనైతే ఒక చికెన్ మ్యాంచో సూప్ అని చెప్పి ఆర్డర్ చేశాను. దాని కాస్ట్ వచ్చేసరికి 120 రూపాయలు. చూడడానికి అయితే మనుబుల్లా అనిపించే డ్రై మ్యాంచో, దాంతో పాటు సూప్ అయితే మనకు తెచ్చిచ్చేసారనమాట. ఆ డ్రై మ్యాంచోని అయితే మనమైతే దాంట్లో వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకుని మనమైతే టేస్ట్ చేయాలా. సరే అని చెప్పి నేనైతే కొద్దిగా డ్రై మ్యాంచో తీసుకుని అందులో నానబెట్టేసి ఇంకా నానేదాకా మా ఫ్రెండ్స్ అయితే కొద్దిగా సొల్లేసుకున్నాను. ఈ మధ్యలో అయితే బాగా నానిపోయాయి అనమాట. సరే అని చెప్పి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే, టేస్ట్ విషయానికి వస్తే సూప్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా కాస్ట్ వచ్చేసి 120 అయినా కూడా టేస్ట్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా దాని తర్వాత స్టార్టర్స్లో వచ్చేసి నేనైతే కచోరీ చికెన్ అని చెప్పి స్పెషల్ ఐటమ్ ఒకటి కనిపించింది. ఏంటి కచోరీ చికెన్ అని చెప్పి చూశాను. అది చూడడానికి అయితే ఇలా అనిపించింది అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే, ఇదైతే ఫ్లేవర్ఫుల్గా టేస్ట్ అయితే బాగుంది. మనకైతే అప్పడల్లాంటివి అయితే వేసుకుని తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఆ చికెన్లో చికెన్ అయితే బాగా సాఫ్ట్గా ఉండింది, అదేవిధంగా క్రంచీగా అప్పడాలతో ఇది మాత్రం టేస్ట్ అయితే బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 270 రూపాయలు అయితే తీసుకున్నారు. ఓవరాల్గా ఈ డిష్ అయితే మాత్రం స్టార్టర్స్లో బాగానే అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే నేను గార్లిక్ నాన్, అందులోకి వచ్చేసి బోన్లెస్ చికెన్ ఫ్రై సెమీ గ్రేవీ అయితే చెప్పాను. ఇంకా గార్లిక్ నాన్ వచ్చేసి మనకైతే 60 రూపాయలు తీసుకున్నారు. ఈ బోన్లెస్ సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే 240 రూపాయలు తీసుకున్నారు. పుల్కాలు కూడా తీసుకున్నాం. పుల్కా అయితే ఒకటి వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారు. ఇంకా కర్రీ విషయానికి వస్తే లోపల పీస్ అయితే బాగున్నాయి. ఇంకా బటర్ నాన్తో అలా పేర్ చేసుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం బాగుంది. ఈ చికెన్ కర్రీ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. కర్రీ అయితే మాత్రం మంచి ఫ్లేవర్తో టేస్టీగా అనిపించింది. నాకైతే పర్సనల్గా ఈ కర్రీ అయితే బాగానే నచ్చింది. పుల్కా కానీ అదేవిధంగా బటర్ నాన్ కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా దాని తర్వాత మెయిన్ కోర్స్లోకి వచ్చేసి నేనైతే మటన్ ఫ్రై బిర్యానీ అని చెప్పి తీసుకున్నాను. దీని కాస్ట్ మాత్రం అదిరిపోయింది. 380 రూపాయలు అయితే తీసుకున్నారు. మనకైతే అందులో రైస్లో మసాలా కర్రీ పెట్టుకుని మటన్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా క్వాంటిటీ విషయానికి వస్తే ఒకరికైతే గట్టిగా సరిపోద్ది. ఇంకా అందులో వచ్చేసి మనకైతే ఒక 4 పీసులు మటన్ అయితే వేశారు. మటన్ అయితే కొద్దిగా పెద్ద పీసులు వేసారనిపించింది, అదేవిధంగా బాగా కూడా కుక్ అయింది. ఇంకా బిర్యానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎలా అనిపించింది అంటే జస్ట్ నార్మల్ అనిపించింది. నాకైతే పులావ్ తిన్నట్టు అనిపించింది. కాకపోతే ఆ మసాలా కర్రీ మటన్ కర్రీ మాత్రం బాగుంది. మొత్తం మీద బిర్యానీ అయితే జస్ట్ ఓకే. ఇంకా నేనైతే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని అందులో వచ్చేసి మటన్ ముక్క పెట్టుకొని టేస్ట్ చేశాను. ఇంకా నాకైతే ఫ్లేవర్ వైజ్ కొద్దిగా బెటర్ అనిపించింది. అంత తప్ప ఓహో ఆహా అనేంత రేంజ్లో అయితే అనిపించలేదు. ఇంకా దాని తర్వాత అయితే ఒక చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 200 రూపాయలు అయితే తీసుకున్నారు. ఈ దమ్ బిర్యానీ ఎలా అనిపించింది అంటే మసాలా అయితే చాలా తక్కువ, ఇదైతే సేమ్ పులావ్ రైస్ లాగే అనిపించింది అనమాట. చికెన్ పీసెస్ మాత్రం ఫుల్ ఆన్ టెండర్నెస్ తో బాగా ఉడుకున్నాయి అనమాట, బాగా జ్యూసీగా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇది కూడా జస్ట్ యావరేజ్ అనిపించింది, అంతే తప్ప అంత టేస్ట్ అయితే ఏమీ అనిపించలేదు. అందులో చికెన్ పీసెస్ మాత్రం బాగున్నాయి. దమ్ బిర్యానీ ఫ్లేవర్ అయితే అసలు తగలేదు. బిర్యానీ విషయానికి వస్తే టేస్ట్ జస్ట్ ఓకే. ఇంకా లాస్ట్ లో నేనైతే పెరుగుతో కంప్లీట్ చేశాను. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఉంటాను మరి. బాయ్ బాయ్.